మొత్తం సినిమా వచ్చేసి మురుగన్ స్వామి అంతా మొత్తం అట్లుంది. గాడ్ అప్పట్లో అందరూ కొట్టుకునే వాళ్ళంట. తర్వాత హీరో వచ్చిన తర్వాత అంతా మార్చి టెంపుల్ని కూడా మంచిగా చేసి దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసిండు. దానివల్ల అందరు వాళ్ళ ఊరి ప్రజలంతా ఆయన గాడ్ లాగా ట్రీట్ చేస్తారు అంతే. ఆమె అంతా బాగానే ఉంది. ఆమె అన్ని సీన్స్ ఎక్కువ లేవు, కొంచెం కొంచెం ఉన్నాయి. హీరోకి సపోర్ట్ చేసే సీన్స్ అట్లున్నాయి. లాస్ట్లో హీరోయిన్ చంపుదామని చూస్తాం కానీ హీరో కాపాడుతాడు ఆమె. ఫైట్స్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫైట్స్ ఉన్నాయి. అందులో ఫైట్స్ సాంగ్స్ వస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లిరిక్స్. దానివల్ల సినిమా బాగా హిట్ అవుతుంది. చాలా బాగుంది సాంగ్స్. ఫ్యామిలీకి సెట్ అవుతుంది కానీ కిడ్స్ కొంచెం కామెడీ అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ కామెడీ లేదు అందులో. సునీల్ గారు ఉన్నారు కానీ జస్ట్ ఏదో ఒక్కటి జ్యోతి లక్ష్మి గన్ అనే దగ్గర ఒక జోక్ చేస్తారు అంతేగాని ఎక్కువ అంత ఫన్ ఏం లేదు. కానీ ఫైట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మూవీ బాగానే ఉంది కానీ అలా ఫైట్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బోర్ కొట్టింది అంతే. 5కి అట్లా 3 ఇస్తాం. హీరో లుక్ చాలా బాగుంది, హీరోయిన్ కూడా చాలా బాగుంది. నిజంగా ఇచ్చి పడేసిన సినిమా మాత్రం సుధీర్ బాబు కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక గ్యాంగ్ స్టార్ మూవీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. ఇంకోటి ఏంటంటే మహేష్ బాబు ఫ్యాన్స్కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. సుధీర్ బాబు అప్పట్లో మనం చాలా రోజుల తర్వాత చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కష్టపడాడు ఈ సినిమా కోసం. అసలు ఫైట్స్ కానీ ఎంట్రీ కానీ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ ప్రతిదీ ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నా. నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. అసలు సినిమా చూసినా మనకు మైండ్ బ్లో అవుతానా నిజంగా చెప్తున్నా. ఫైట్స్ కానీ నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసిన మైండ్ బ్లో అయిపోతుందన్న సినిమా చూస్తుంటే. అంతా బాగుందన్న సినిమా, ఇచ్చి పడేసిండు సుధీర్ బాబుకి. అసలు ఫిజిక్స్ కానీ ఆ బాడీ ఫైట్స్ కానీ ఆ ఫైట్స్ చూస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. మన ఒక కేజీఎఫ్ సినిమా ఎంత స్లో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుందని ఊహించుకున్నా. ఇప్పుడు ప్రేక్షకులు బయటికి వచ్చినాక మాత్రం ఈ సినిమా ఒక చరిత్రలో నిలిచిపోతుంది. అసలు ఊహించుకోం అసలు ఈ సినిమా సుధీర్ బాబు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అసలు ఎవరు ఊహించుకోరు. సినిమా థియేటర్గా బయటికి వచ్చి చూడండి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ మహేష్ బాబు ఫ్యాన్స్ మొత్తం ఇట్లా కలర్ సుధీర్ బాబు ఫ్యాన్స్ సార్. నిన్న పోకిరి ఇలా హరోం హరా రాసి పెట్టుకొని సుధీర్ బాబు కెరియర్లో పెద్ద బెస్ట్ మూవీ. బాగుంది అన్న, ఫైట్స్ బాగున్నాయి, డైలాగ్ బాగున్నాయి, ఫ్యామిలీ కూడా చూడాల్సిందే. ఫైట్స్ బాగున్నాయి, నాకైతే ఫైట్స్ నచ్చినాయి. నచ్చని సీన్స్ అంటే ఏం లేదు. బాగుంది అన్న, హిట్ అవుతుంది అన్న, 100% హిట్ అవుతుంది. చాలా సూపర్ ఉందన్న సినిమా. అన్నిటికంటే ఫైట్లు ఒక కంటెంట్ ఏంటంటే ఒక సామాన్యుడు గెలికితే ఏమవుతుందో చూపించడానికి నిజంగా సుధీర్ బాబు యాక్టింగ్ ప్రతి చోట చించి పడేసిండు. యాక్టింగ్ వరకు అయితే హైలైట్. సుబ్రహ్మణ్య శాస్త్రి స్వామి గురించి కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ ఉన్నాయి, అవి మాత్రం పిచ్చ నచ్చినాయి భయ్య. అన్నిటికంటే హీరో ఒక స్టైల్లో ఎంట్రీ ఇస్తాడు. ఇంకొకటి చెప్పాలంటే 6 సినిమాల పెద్ద రౌడీ ఉంటాడు, ఆ రౌడీని మళ్ళీ తీసుకొచ్చి సేమ్ అదే యాటిట్యూడ్, సేమ్ అదే రౌడీ స్కిల్స్. నిజంగా ఆయన ఎంట్రీ మాత్రం చాలా బాగుంది. పెద్ద రౌడీ ఆయననే. మహేష్ బాబు ఫ్యాన్స్ నిజంగా చెప్పాలంటే ఒక బ్లాక్ షర్ట్లో సుధీర్ బాబు ఒక ఎంట్రీ ఇస్తాడు, ఆ ఎంట్రీకి మాత్రం ఫిదా కావాల్సింది. కొన్ని లుక్లో సేమ్ మహేష్ బాబు మన కుర్చీ మడత పెడితే దాంట్లో ఎంట్రీ ఇస్తాడు, సేమ్ ఆ గొడుగులు అయితే సేమ్ అట్లానే కనిపించినాడు. చాలా బాగుంది. ఇంత యాక్టింగ్ అయితే సుధీర్ బాబుది ఎన్నో సినిమాలు చూసినా కానీ దీంట్లో చేసినట్ల యాక్టింగ్ మాత్రం నాకు దేంట్లో అనిపించాల. అన్నిటికంటే రౌడీ గురించి, ఒక గ్యాంగ్ స్టార్ గురించి, ఒక గ్యాంగ్ స్టార్ వలన ఎంతమంది ఫ్యామిలీలు స్ట్రగుల్ అయితే అనేది దాని గురించి కంటెంట్ అయితే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి. ఒక గ్యాంగ్స్టర్ వలన ప్రాబ్లం అయినప్పుడు ఒక సామాన్యుడు ఇంటి నుంచి ఒకడు బయటికి వస్తే ఎట్లుంటుంది, ఎంతమంది ఫ్యామిలీస్ని కాపాడుతానన్న కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఎంతోమంది రౌడీలు బెదిరిస్తుంటారు, ఆ రౌడీల బెదిరింపులకు భయపడకుండా ఒక సుబ్రహ్మణ్యం అనే హీరోతో ఎంట్రీ ఇచ్చి మొత్తం పిచ్చగా నచ్చేసింది భయ్య. ఆ రౌడీ సీన్స్ మాత్రం, గ్యాంగ్స్ మాత్రం అబ్బా. ఇంకా అన్నిటికంటే చెప్పాలంటే సునీల్ పక్కన పుష్పలనేమో ఆ రౌడీ సీన్, ఈడనేమో ఈ సీను, హీరో దగ్గర రౌడీ సీన్ చాలా బాగుంది భయ్య. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది, అందరు చూడండి. సినిమా సూపర్ హిట్ భయ్య. మాస్ ఎలివేషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు దాకా చాలా సాఫ్ట్ సినిమాలు చూశాడు, సమ్మోహనం కానీ, ప్రేమ కథ చిత్రం కానీ. ఈ సినిమాలో అయితే ఒక గ్యాంగ్ స్టార్గా ఒక ఫుల్ మాస్ ఫైట్స్ కానీ చాలా బాగుంది. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. అంత మంచి పెర్ఫార్మెన్స్. కాన్సెప్ట్ గ్యాంగ్ స్టారు కొంచెం అప్పట్లో జరిగిన తెలంగాణ స్లాంగ్ కానీ
అది సారీ రాయలసీమ స్లాంగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో కుప్పంలో జరిగే స్టోరీ అనమాట. సునీల్ గారి క్యారెక్టరు, హీరోయిన్ గారి క్యారెక్టరు, ఆ విలేజ్లో జరిగే స్టోరీస్ ఒక 30 years బ్యాక్ స్టోరీ అనమాట. చాలా అంటే చాలా కొత్తగా ఉంది. సుధీర్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా చాలా చాలా బాగుంది. అసలు ఆ విలన్ చాలా బాగుంది. సో గ్యాంగ్స్టర్గా సుధీర్ బాబు గారి పెర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ సినిమా అనమాట. క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంటర్వెల్ ఫైట్ ఒక 10 minutes ఉంటుంది అన్న, గూస్ బంప్స్ వస్తాయి, అంత బాగుంది సినిమా. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమా. హరోం హరా అనే మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంటుంది. మంచిగా ఇచ్చారు సినిమా అయితే, చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. సో మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. నేను కనపడాలన్నా, ఓన్లీ మీ మైకులు కనపడాలన్నా, ఏంది నా ఇక్కడ నేనే పట్టుకుంటా ఓకే నా హరోమరా సుధీర్ బాబు చిదబరా అర్థమైందా? సినిమా చూసే వస్తాడా ఏమే? సినిమా US రిపోర్ట్ కూడా ఇచ్చిందారు. సినిమాలో మన సుధీర్ బాబు యాక్షన్ సూపర్గా ఉంటుంది. సో స్టార్టింగ్లో హీరోయిన్ వస్తుంది, మళ్ళీ హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఏమే దాని గురించి పక్కన పెట్టేయండి. సినిమాలో జరిగే యాక్షను కొంతమంది కొద్దిగా దాని ల్యాగ్ అని అన్నారు. ఒక ఫైట్ సీన్ కొట్టేటప్పుడు కొద్దిగా చెయ్యి ఆడ నుంచి ఆడదాకా వచ్చేట ల్యాగ్ కదా. సుధీర్ బాబు యాక్షన్ మటుకు సూపర్గా ఉండదు. నేను సినిమాలో 3 మిస్టేక్లు చూసిన. ఏమే? మిస్టేక్ నెంబర్ 1, టెంకాయ కొట్టేటప్పుడు ఎట్లా అంటే వగులుతుంది కానీ కరెక్ట్గా వగులుతుంది. ఆ టెంకాయ పట్టుకునే విధానం కూడా యాక్టింగ్ అని ఉండదు. పాయింట్ నెంబర్ 2, కత్తి తీసుకొని రైస్ బ్యాక్ చేసినప్పుడు సిల్లు పడాలా. ఈ సిల్లు అర్థమైందా? ఇట్స్ నాట్ ఎ సిల్లు, బొక్క సిల్లు కాదు. అది కాకుండా అటు నుంచి బొక్క రాదంటే డూప్లికేట్ వత్తి వాడినారు సినిమాలో, అర్థమైపోయింది. ఇంకోటి శనక్కాయల బండి పైన ఫైట్ జరిగేటప్పుడు శనక్కాయలు కింద పడాలి కదప్పా, పడలేదే. ఏరుకుందాం అనుకునే, కాస్ట్ పెరిగిపోయింది, అది ఏరుకున్నా పడలేదే. సో అది కూడా ఒక తప్పని. సో సినిమా మీరు జస్ట్ సుధీర్ బాబు వే ఆఫ్ మైండ్లో రండి, సుధీర్ బాబు కోసం రండి, సుధీర్ బాబు యాక్షన్ కోసం రండి, మీరే చెప్తారు సినిమా. సో వెరీ నైస్ సినిమా. నాకు అనిపించింది ఎందుకురా స్వామి బాలీవుడ్లోనేనా మాఫియా, డాను, చీకటి రాజ్యం మన దగ్గర లేదా అని అనుకుంటా ఉండదు. సో ఇప్పుడు సినిమా వచ్చి ఉండదు. ఏది తెలుసా? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత మళ్ళీ ఇది మన హరోం హరా సుధీర్ బాబు చిదబరా మూవీ. వెరీ నైస్ మూవీ అండి. ఓకే రైట్. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్? ఇది నచ్చలేదు, మీ మైక్ కూడా నచ్చలేదు. నేను అడగను, నేను చూస్తున్నాడు. బాగుందా? ప్రభాస్ కల్కి చూసారా ట్రైలర్ ఇంటర్వ్యూ? చూసాను. ఎలా అనిపించింది మరి ప్రభాస్? అసలు బాగాలేదు, మాకు టైం అవుతుంది. కానీ మొత్తం సీన్ మొత్తం ఫైటింగే ఉంది. బాగానే ఉంది కానీ చిన్నపిల్లలకైతే సెట్ కాదు. ఇంట్రెస్టింగ్గా చూసేట వాళ్ళకి, ఫైటింగ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. చాలా బాగుంది. హీరో అయితే బాగున్నాడు కానీ మొత్తం ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి, కొంచెం బోర్ అనిపించింది. అంత బాగానే ఉంది సినిమా మొత్తం కానీ కొంచెం ఫైటింగ్ ఉంది అంతే. అంటే మూవీలో ఫైటింగ్స్ వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లిరిక్స్ బాగా సెట్ అయినాయి. సాంగ్ బాగుంది, చాలా బాగుంది. చాలా హిట్ అన్న, చాలా బాగుంది ఫిల్మ్, చాలా బాగుంది. ఫైట్ సీన్స్ చాలా బాగుంది. నైట్ ఎఫెక్ట్ కూడా సెట్ చేసిరు. నేచురల్ గా సినిమా చాలా బాగుంది. రియల్ గా ఫిల్మ్ చాలా బాగుంది. అందరు చూడొచ్చు. ఫ్యామిలీ చాలా హిట్ మూవీ. ఏంటంటే ఆయన జిమ్ ఎక్సర్సైజ్ బాడీ చాలా మంచిగా ఉంది. చాలా హైలైట్స్ మొత్తం ఫైట్ సీన్ అంటే ఫైట్స్ బాగున్నాయి. కొద్దిగా అన్ని సినిమాలలో గన్ నుంచి కాలుస్తారు, గన్ నుంచి ఎట్లా తయారు చేయాలి ఎట్లా అనేసి అంత సినిమా అంతా బాగుంది. సునీల్ గారు మంచిగా మొత్తం సినిమా అంతా లాంగ్ అంతా చాలా బాగున్నాయి. సినిమా అంతా బాగుంది. మ్యూజిక్, సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా అంతా చాలా హిట్ మూవీ అన్న. అదే డిఫరెంట్గా తీసిండు. టేకింగ్స్ అంతా బాగుంది. సినిమా అంతా చాలా బాగుంది. హిట్ సినిమా ఇది. సైలెన్స్గా చాలా హిట్ అవుతుంది. ఇప్పుడే చూసి వచ్చాను భయ్య. హరోం హరా వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్ సుధీర్ బాబు కెరీర్లో. మాస్ పోస్టర్ మీద వేసినట్టు సుధీర్ బాబు మాస్ జాతర. డైరెక్టర్ గారిది సెకండ్ మూవీ. వెల్ ఎక్స్పీరియన్స్డ్. KGFకి 10 times బెటర్గా ఉంది సినిమా. ఎంటైర్ ఫిల్మ్ స్టార్ట్ టు ఎండ్, ఫాదర్ అండ్ సన్ ఎపిసోడ్ కానీ, హీరో హీరోయిన్ ఎపిసోడ్స్ కానీ, సునీల్ గారికి వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఈ సినిమాకి. బాగుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, డైరెక్షన్ కానీ, స్లో మోషన్ ఫైట్ ఎఫెక్ట్స్ కానీ, మొత్తం మూవీలో 4 fights చాలా బాగున్నాయి. కంపోజిషన్ అంతా సినిమా బాగుందండి. ఓవరాల్ చూడొచ్చు. మూవీ అయితే ఎక్స్ట్రాగా ఉంది భయ్య. సుధీర్ బాబు అయితే యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అతను ఎన్నో మూవీ చూస్తూ ఉన్నాం కదా, ఈ మూవీ అయితే బెస్ట్ కంబ్యాక్ మూవీ.
ఇప్పుడు రొటీన్గా చూస్తూ ఉంటే అన్నయ్య లవ్ స్టోరీ చేస్తూ ఉన్నాడు, మామూలుగా ఫ్యామిలీ డ్రామా చేస్తూ ఉంటాడు కదా. ఇదైతే ఉర్ర మాస్ లెవెల్, కేజీఎఫ్ లెవెల్ ఎంతైతే రాకీ బాయ్ ఎట్లా చూస్తామో అట్లా మన సుధీర్ బాయ్ అని చూసేస్తాం. అట్లా సుధీర్ బాబు అయితే యాక్టింగ్ తోపు. అయితే ప్రతి ఒక్క సీన్ అయినా సరే గూస్ బంప్ వచ్చేస్తాయి మన మూవీలో. ఫైటింగ్ సీన్లు అయినా సరే, ఎమోషన్ సీన్ అయితే చాలా బాగా క్యారీ చేశారు. ఇప్పుడు తన ప్రీవియస్ మూవీలో చూసుకున్నట్లయితే దీనికి దానికి అసలుకి పొంతనే ఉండదు, ఎక్స్ట్రానర్ ఉంటుంది మూవీ. ఇక హీరోయిన్ చేసిన క్యారెక్టర్ అయినా సరే, మాన్విత శర్మ గారిది అయితే చాలా ఎక్స్ట్రానర్ యాక్టింగ్ కూడా. మళ్ళీ సునీల్ గారి యాక్టింగ్ అయినా, కామెడీ టైమింగ్ అయినా బాగుంటుంది. కానీ మూవీ అయితే మనము హార్ట్ పెట్టి చూడాలి, అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్ చేసుకోకుండా మూవీ చూస్తేనే మూవీ అనేది చాలా బాగుంటుంది. మనం ఎక్స్పెక్టేషన్ చేసుకుని మూవీకి పోయినాం అనుకోండి, అది మనకి ఎట్లయినా డిసప్పాయింట్ కనిపిస్తాయి కదా. మనం కూడా మూవీని అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా వచ్చి థియేటర్ చూడండి. ప్రతి ఒక్క సీన్స్ అయినా సరే చాలా బాగుంటుంది. ఫైట్ సీన్ అయినా చాలా ఎక్స్ట్రాగా ఉంటుంది. మీరు కూడా వచ్చి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ.